श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। वंदे शम्भुमापतिं सुरगुरुं वंदे जगत्कारणम् वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवक्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करम् చల్లి నిండు దలంచి పుస్తుకముచి తన్బూనిజిన్ నీవు నాయుల్లంబందున నిల్చి జృంభణముగా నృక్తులు సుశబ్దంబులో శోభిల్లన్ బల్కుము నాదువాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని फुल्लाब्जाक्ष सरस्वती भगवती भारती निक्षेष ఒక మంచి విషయం చెప్పుకుందాం. అధిక విద్యావంతులు అప్రయోజకులైనారు. ఎందుకు పనికిరాని వాళ్ళు బాగా గొప్ప వాళ్ళైనారు. సత్యం పలికేటువంటి వాళ్ళ మాట ఎక్కడ పలికి రావట్లేదు. వదరబోతులు చిట్టేవాళ్ళు, దుర్మార్గులు, తగాదాలు పెట్టుకునేవాళ్ళు, కుట్టేవాళ్ళు, మరి అందరినీ బెదిరించి ఆస్తులు లాక్కుండేవాళ్ళు, ప్రతి ఆస్తులు కబ్జాలు చేసేవాళ్ళు, మరి చాలా గొప్పవాళ్ళుగా పూజింపబడుతున్నారు. మరి సత్యవంతులు పనికిరాకున్నాయన, వదరు బూతులు దేశాన్ని పాలిస్తున్నారు. స్వార్థపరులు అంటారు. ఈ స్వార్థపరులకు ఎట్లా ఉంటుందంటే వాళ్ళ కొన్ని వందల కోట్లు, వేల కోట్లు సంపాదించారు. ఈ వందల కోట్లు, వేల కోట్లు ఏం చేయాలి? ఈ వందల కోట్లలో, వేల కోట్లలో ఆలోచిస్తే ఒక్క షర్ట్ ఉందండి, తొడుకులు చొక్కా, అది ₹1,00,000 చొక్కాట, 5 లక్షల రూపాయల ప్యాంటు, పెట్టుకునే వాచ్ వచ్చాడు ₹1,00,00,000. అసలు ఇది ఏమిటి? దేనికి ఎందుకు ఖర్చు పెడుతున్నాం? అదే సమయంగా సంపాదించిన డబ్బులైతే ఇట్లా పెట్టుకుంటాం. వాచ్ అని ఇప్పుడు గడియారం ఉందండి, మరి 200, 300 పెడితే కరెక్ట్ వాచ్ వస్తుంది. అదైనా టైం చూపించేది, ఇదైనా టైం చూపించేది. మరి గొప్పగా ఉండటం కోసమని ఇట్లాంటివి చేయటం ఎక్కువ అవుతుంది. మరి ఇట్లాంటి వాటి వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? ఒకళ్ళకంటే ఒకళ్ళు ఎక్కువ చేయాలి. ఒకప్పుడు మరి జయలలిత కొడుకు పెళ్ళకి బంగారపు శుభలేఖ అదే పంచింది. బంగారపు శుభలేఖ, ఒక శుభలేఖ కొన్ని లక్షలు అయిందట. మరి ఇది ఎందుకు చేస్తున్నారు అనేది ఆలోచన కావాలి. కొంతమంది ఉన్నారు తిరుపతిలో ఏం చెబుతున్నారు, హుండీలో డబ్బులు వేయొద్దయ్యా అని చెబుతున్నారు. ఎందుకంటే హుండీలో డబ్బులు వేయొద్దంటే దేవుడికి ఏమన్నా ఉపయోగపడుతుందంటే ఏమి ఉపయోగపడాలి దేవుడికి? మరి లడ్డు కూడా కొంతమంది దాతలు ఉన్నారు, అన్నదానానికి దాతలు ఉన్నారు, పూలకి దాతలు ఉన్నారు, అన్నిటికీ దాతలు ఉన్నారు. ఇవి వచ్చే డబ్బులు ఏమైపోతున్నాయి? మరి అటువంటి దానికి కొన్ని కోట్లు ఇస్తున్నారు, ఒక్కొక్కళ్ళు 5 కోట్లు ఇస్తున్నారు. పేరు చెప్పొద్దు అంటున్నారు.
ఇవి ఎందుకు ఇస్తున్నారో వాళ్ళకి ఆలోచన లేదు. పుణ్యం వచ్చేవి కొన్ని ఉన్నాయి, పాపం వచ్చేవి కొన్ని ఉన్నాయి. దానాలు ఒకటి రోడ్డు మీద నుంచుంటాడయ్యా, నా దగ్గర 90 రూపాయలు ఉన్నాయండి, ఒక్క 10 రూపాయలు ఇవ్వండి, నేను హోటల్లో బంద్ చేస్తానంటాడు. ప్రతివాడిని అది అడుగుతాడు. కానీ నిజంగా పాపం 10 రూపాయలు తక్కువ ఇందామని మనం ఇస్తాం. ఇట్లా ప్రతి వాళ్ళని 10 రూపాయలు అడుగుతాడు, పోగు చేసుకుంటాడు, ఇంటికి వెళ్తాడు. ఈ లోపల బ్రాందీ షాపు పోతాడు, ఫుల్గా తాగుతాడు, ఇంటికి వెళ్తాడు, పెళ్ళాన్ని తాగొడతాడు, కోడి తినుకుని పడిపోతాడు. దానమేమో అట్లాంటి వాడు చేస్తే దానం అట్లా అవుతుంది. మరి ఉండకూడని చోటు దానం చేస్తే, దేవాలయాల దానం చేస్తే ఇట్లా పోతుంది. పోనీ తల్లిదండ్రులు కానీ అన్నం పెడుతున్నారా? పెట్టట్లేదు. తల్లిదండ్రులు ఇంట్లో ఉండటానికి భార్యాభర్తలు ఇష్టపట్టలేదు. తల్లిదండ్రులనేమో బదార్పాలు చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో పాటు కొన్నాళ్ళు కలిసి ఉన్న తర్వాత, 2-3 పిల్లలు పుట్టిన తర్వాత ఆమె శక్తి ఉడిగిపోతుంది. ఎందుకంటే ఒక సంతానం కలిగేటప్పటికే మరి వయసులో ఉన్నటువంటి శక్తి తగ్గిపోతుంది, వర్చస్సు తగ్గుతుంది, కళ తగ్గుతుంది. ఇవి బాగాలేదు, ఇంకో దానితో పోతాడు. ఈ పిల్లాన్ని వదిలిపెడతాడు, ఈ పిల్లలను వదిలిపెడతాడు. వాడు పోతాడు, ఇంకో దాంతో తిరుగుతాడు, చివరి దాన్ని పెళ్లి చేసుకుంటాడు. ఇక పిల్ల మొహం చూడ్డు, పిల్లల మొహం చూడ్డు, తల్లిదండ్రుల మొహం చూడడు. చివరికి ఈ పిల్ల తల్లిదండ్రులు ఏం చేస్తారు, చూస్తారు. వీడి పిల్లల్ని వీడి తల్లిదండ్రులకు ఒప్పచెప్పేసి ఈ పిల్లల్ని తీసుకెళ్ళి వేరే పెళ్లి చేస్తారు. ఈ ముసలాళ్ళు కొన్నాళ్ళపడి చూస్తారు, వీడిపోతారు. వీళ్ళ వయసుడి వీడిపోతారు. ఈ పిల్లలు అనాథ శరణాలయానికి వెళ్ళిపోతారు. కొంతమంది ముసలివాళ్ళు అనాథ వృద్ధాశ్రమాలకి, అనాథ శరణాలయానికి వస్తున్నారు. మరి ఈ పనులు ఎందుకు చేస్తున్నారు? తర్వాత చేసుకున్న భార్య మధ్యలో వదిలేసావు, కొత్త దాంతో పోయినావు. నీ సంపాదన చూస్తుంది, నీ సంపాదన కోసం వచ్చింది అది. ఎందుకంటే నీ దగ్గర డబ్బులు మొత్తం ఉంచుకుంటుంది. ఇక నీ దగ్గర ఏమీ లేదన్నప్పుడు నిన్ను వదిలేసి ఇంకోటితో వెళ్ళిపోతుంది. ఇటు బెల్లం బాయ, అటు ఉంచుకున్నది బాయ. కన్న తల్లిదండ్రులు లేకుండా పోయాయి, మరి కన్న పిల్లలు సంబంధం లేకుండా పోయాయి. చివరికి వాడి జీవితం అవుతుంది, వృధా అయిపోతుంది. మానవుడి జీవితానికి ఏది కావాలని తెలియదు. మరి ఇది అంతా కూడా యవ్వనం చాలా తక్కువ. 100 సంవత్సరాలు మనిషి ఆయుష్లో సరిగ్గా బాగా ఆరోగ్యంగా ఉండే యవ్వనం 10 ఏళ్ళు, 15 ఏళ్ళు. ఈ 15 ఏళ్ళ లోపల చేయడానికి పనులన్నీ చేసి జీవితాలు నాశనం చేసుకొని వాడు బజార్ను పడి అందరినీ బజార్ను పెట్టి, ఇవాళ మన వివాహ వ్యవస్థ ఇక వద్దు, నాకు పెళ్ళి వద్దు అనేటువంటి ఆడపిల్లలు, నాకు పెళ్ళి వద్దు అనేటువంటి మగపిల్లలు తయారైపోయినారు. దీనివల్ల మన భారతదేశం పూర్తిగా పాడైపోయే పరిస్థితి వచ్చింది. దీనివల్ల విపరీతమైన పాపం వచ్చింది. తల్లిదండ్రుల్ని కానీ భార్యని హింసిస్తే ఆ పాపం దేశానికి కొడుతుంది. కాబట్టి దీనివల్ల అందరం నష్టపడుతున్నాం. దీన్ని జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది. స్వస్తి. 2026 సంవత్సరం మార్చి నెల చివరి రాశి 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశి ఎట్లా ఉందంటే, ఈ మీనరాశికి ఏ గ్రహాలు బాగాలేవు. ఏలినాటి శని. ఈ మీనరాశికి శని వచ్చాడు. ఈ మీనరాశిలో శని ఉన్నాడు. ఇప్పటికీ 3 సంవత్సరాల నుంచి శని పట్టుకుంది. ఈ జన్మశని అంటారు. ఈ జన్మశని అసలు నరకం ఎట్లా ఉంటుందంటే, మనిషి చచ్చిపోయిన తర్వాత నరకం అంటారు, కానీ భూమి మీద ఉండగానే నరకం చూపిస్తుంది. అటువంటి బహుచండాలమైనటువంటి టైం ఇది. ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఎంత
తప్పించుకొని తిరిగితే అంత మంచిది. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతే అని ప్రతి విషయంలో జాగ్రత్త పడాలి. ఈ రాశి వాళ్ళ పరిస్థితి చెప్పాలంటే ఒక్క రాహు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. కాల సర్పదోషం, కొడి దోషం, మిమ్మల్ని బాగు చేసేవాళ్ళు ఎవరు లేరు. ప్రతిరోజు కూడా శివుడిని పూజించండి. ప్రతి సోమవారం అభిషేకం చేసి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. ప్రతి శనివారం శనికి అభిషేకం చేయించుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీకు ఇట్లా జాతకం చూపించుకోవాలంటే మా ఫోన్ నెంబర్ 2 ఉన్నాయి. 6300061241. ఇంకో నెంబర్ ఉంది 7801071946. ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్కైనా సరే మీ జాతకం చూపించుకోండి. తగిన ఫీజు చెల్లించి జాతకం చూపించుకోండి. మీకు దోషాలు పోవటానికి మా వల్ల కరెక్ట్గా చేయడం జరుగుతుంది. మీ బాధల నుంచి మీరు విముక్తి పొందుతారు. ఎందుకంటే నాకు 80 సంవత్సరాల వయస్సు, దీంట్లో పూర్తి అనుభవం ఉంది. మీరు అన్ని విధాలా బాగుపడాలి. ఏదో ఎన్నో చోట్ల చేయించా మేము బాగుపడలేదు అనుకోవద్దు. ఒక్కసారి మా దగ్గర కూడా చూడండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూడబడుతుంది. తగిన ఫీజు చెల్లించి మీకు జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. మీకు అర్థమవుతుంది. ఇట్లా చూసుకొని మీ జాతకం చెప్పించుకొని దానికి తగిన శాంతులు చేయించడానికి మేము సిద్ధంగా ఉంటాం. మీరు ఉపయోగించుకోండి మమ్మల్ని. మీ ఉపయోగమే మా ధ్యేయం. స్వస్తి.